కిరణ్ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకునిగా నిలిచాడు. దా కిరణ్ 5 నిమిషాలు మాట్లాడు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఈరోజు చాలామంది ఇతర పార్టీల నుంచి వైసీపీ నుంచి వందల సంఖ్యల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఐ థింక్ మీరు కిరణ్ మాటలు కొన్ని వినాలని. వేదిక మీద ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మకు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి యువత, ఆ రోజుల్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని వేల కుటుంబాలు ఎన్ని ఈ రాష్ట్రంలో బాగుపడ్డాయో చూసాం. రైతులకు సంబంధించి కావచ్చు, అందరికీ. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు జెండా మోసాం. జెండా మోసిన కార్యకర్తకి కనీస విలువ కానీ, కార్యకర్తల అభిప్రాయాన్ని కానీ పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పతనమైందనేటటువంటి విషయం గ్రహించాం. నేను ఇటు డిఎన్ఏ చూస్తే కాంగ్రెస్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నప్పుడు జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి ఆహ్వానాలు కూడా వస్తే అటు వెళ్ళి ఆ కండువా కప్పుకోలేక నేను తిరుపతిలో సభ జరుగుతుంటే షర్మిలమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కోవూరు నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినట్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తి చుట్టూ, వ్యక్తిగత ఎజెండా చుట్టూ తిరుగుతాయి తప్ప ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ దేశం గురించి కానీ ఆలోచించే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది అందరం కూడా ఈరోజు గ్రహించాలి. ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టుగా ఈరోజు ప్రాంతీయ పార్టీల్లో ఉంటే ఎక్కడా కూడా అణగదొక్కటం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే కింద పనిచేసి నువ్వు ముసలాడు వైపోవాల్సింది తప్ప ఒక ఎదగాలి నీ కోరిక, రాజకీయాల్లో పైకి రావాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా